నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు. సమ్మర్‌లో ఎక్సర్‌సైజెస్ అనేవి చేయవచ్చా అని. సో, మీరు తప్పనిసరిగా సమ్మర్‌లో కూడా ఎక్సర్‌సైజెస్ అనేవి కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలనేవి అడిషనల్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్, మీరు ఎక్సర్‌సైజెస్ చూస్ చేసుకునేటప్పుడు ఓవర్ ఎక్సర్ట్ అవ్వకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండే విధంగా తేలికపాటి ఎక్సర్‌సైజెస్ అనేవి చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జనరల్‌గా వాకింగ్ కానీ, లేదా యోగా, మెడిటేషన్ లాంటి ఎక్సర్‌సైజెస్ కానీ, ఇన్‌కేస్ ఒకవేళ మీకు స్విమ్మింగ్ అలవాటు ఉంటే గనక అండర్ సూపర్విజన్ స్విమ్మింగ్ కూడా కంటిన్యూ చేయొచ్చు. సెకండ్ వన్, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రాపర్‌గా హైడ్రేట్ అయ్యేలాగా చూసుకోవాలి. అంటే తప్పనిసరిగా వాటర్ గానీ, ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లేదా లెమన్ వాటర్ కానీ తరచుగా సిప్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్ వన్, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇన్‌కేస్ ఒకవేళ మీరు కనుక అలసిపోయినట్లు అనిపిస్తే తప్పనిసరిగా మధ్యలో బ్రేక్స్ తీసుకొని ఎక్సర్సైజ్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కంఫర్టబుల్‌గా ఉండే డ్రెస్ అనేది వేసుకోవాలి. అంటే మీరు వేసుకునే డ్రెస్ వల్ల మీకు గాలాడే విధంగా ఉండి, అలాగే స్వెట్ అనేది ఈజీగా అబ్జార్బ్ చేసుకునే విధంగా ఉండేలాగా చూస్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్, మీరు ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసిన తర్వాత తప్పనిసరిగా చల్లటి వాటర్‌తో స్నానం చేయండి. ఎందువల్లంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీ మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది. సో, దానివల్ల మీ బాడీ టెంపరేచర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ విధంగా చల్లటి వాటర్‌తో స్నానం చేయటం వల్ల ఈ టెంపరేచర్ అనేది మళ్ళీ నార్మల్‌గా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. సో, మీరు ఈ టిప్స్ ఫాలో అయినట్లయితే సేఫ్‌గా సమ్మర్‌లో కూడా ఎక్సర్‌సైజెస్ అనేవి కంటిన్యూ చేయొచ్చు. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ యూజ్‌ఫుల్ టు యూ. థాంక్ యూ.